రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 29% మధ్యంతర భృతిని ప్రకటించాలని జిల్లా గౌరవాధ్యక్షులు దావీదు డిమాండ్ చేశారు. ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై పోస్టు కార్డులు ముఖ్యమంత్రికి పంపుతున్నామని తెలిపారు. 11వ పీఆర్సీలో జరిగిన ఆర్థికపరమైన నష్టానికి మీ హయాంలో న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆశించారని, కానీ జూలై 2023 నుండి అమలుకు కావలసిన పీఆర్సీ కమిషనర్ను ఇంతవరకు నియమించలేదని అన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని, పీఆర్సీ అమలు చేయక ఇప్పటికే 18 నెలల కాలం పూర్తయిందని, ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోకుండా తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల బకాయిల చెల్లింపుపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాలలో ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లప్ప, దేవపాల్, రవికుమార్, నరసింహులు, రాజు, భాగ్యరాజు, పరమేశ్, విరూపాక్షి, హనుమంతు, ప్రసాద్, రాఘవేంద్ర, రవీంద్రబాబు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీఏసీఎస్ ఉద్యోగులకు పదవి విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, పీఏసీఎస్‌లను అభివృద్ధి చేసి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని, కొక్కిరపల్లి పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నా జీతాలు పెరగలేదు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేస్తే జీతాలు పెరుగుతాయని, మా కుటుంబం జీవనం గడుస్తుందనే ఆశతోనే పనిచేస్తున్నామని కంప్యూటర్ ఆపరేటర్ చిన్ని రమ్య వాపోయారు.